హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నాని ప్రభాకర్. మీరు చూస్తున్నారు టెక్లాజిక్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు నేను చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను. మీకు ఒక మంచి ప్రోడక్ట్ని అయితే చూపించబోతున్నాను. యాక్చువల్గా ఈ ప్రోడక్ట్ నేను 10 డేస్ బ్యాకే అన్బాక్స్ చేసి ఆల్రెడీ యూజ్ చేస్తున్నాను. మీరు 10 డేస్ నుంచి నా వీడియోస్ కనుక చూసుంటే మీకు తేడా అయితే తెలుస్తుంటుందన్నమాట. సో అంతకుముందు వీడియోస్కి ఇప్పుడు వీడియోస్కి వచ్చేసరికి కొంచెం క్వాలిటీ పరంగా అంటే క్రియేటివ్ పరంగా చేంజెస్ అయితే కనిపిస్తాయి. అదే మ్యాక్ స్టూడియో, నేను మ్యాక్ స్టూడియో అయితే తెప్పించుకున్నాను. ఆల్రెడీ ఇంతకుముందు మీకు చెప్పాను, నేను మ్యాక్ స్టూడియో ఒకటి తెప్పించుకుంటున్నాను. దాని అన్బాక్సింగ్ కూడా త్వరలో మన ఛానల్లో వస్తుందని చెప్పేసి ఈరోజు నేను అన్బాక్సింగ్తో పాటు మీకు రివ్యూ కూడా అయితే చెప్తాను అనమాట. యాక్చువల్గా నాకు ఇది నాకని కాదు, ప్రతి ప్రొఫెషనల్ క్రియేటర్స్కి డ్రీమ్ అయితే ఉంటుంది మ్యాక్ స్టూడియో తీసుకోవాలి అని చెప్పి. సో ఇది కొనడానికి అయితే నేను చాలా రోజులు ఆలోచించాను, ఎందుకంటే ఇదేం తక్కువ రేట్ అయితే కాదు, 2 లక్షల పైన దీని ప్రైస్ అయితే ఉంటుంది. ఇంత ప్రైస్ పెట్టి మనం కొనాలా వద్దా అని చెప్పేసి నేను చాలాసార్లు ఆలోచించాను అనమాట. ఎందుకంటే అంత ఇన్కమ్ సోర్స్ ఉంటుందా మనకి యూట్యూబ్ నుంచి అని కూడా ఆలోచించాను. రీసెంట్గా మనం ఐఫోన్ 14 Pro Max తీసుకున్నాం కదా, సో అప్పుడు ఇది తీసుకోవాలా మ్యాక్స్ తీసుకోవాలా అని చెప్పి ఆలోచించాను. ఎందుకు ఐఫోన్ 14 Pro Max తీసేసుకుందాం అనుకున్నాను, ఎందుకంటే నా దగ్గర ఆల్రెడీ మ్యాక్బుక్ ప్రో ఉంది కదా, ప్రస్తుతానికి దీంతో అయితే అడ్జస్ట్ అయిపోతున్నాను. ఫైనల్ కట్ ప్రో బాగా అలవాటు పడ్డాను అనమాట ఈ మధ్య, పవర్ కట్ ఎక్కువగా ఉండడం వల్ల. సో అందువల్ల ఆల్రెడీ మ్యాక్బుక్ ప్రో ఉంది కదా, ఇంకా మ్యాక్ స్టూడియో ఎందుకు అనుకున్నాను. కాకపోతే మ్యాక్ స్టూడియోకి మ్యాక్బుక్ ప్రోకి చాలా అంటే చాలా డిఫరెన్స్ ఉంటుంది. అది ఎక్కువగా క్రియేటివ్ వర్క్ చేసే వాళ్ళకి తెలుస్తుంది అనమాట. సో తర్వాత నేను ఆలోచించి మొత్తానికి అయితే మ్యాక్ స్టూడియోని అయితే తెప్పించేశాను. ఇంతకుముందు పీసీ బిల్డ్ కూడా మన ఛానల్ అయితే చూపించాను కదా, నేను ఆల్రెడీ ఇంతకుముందు ఒక 4 years అయిపోతుంది మన పీసీ బిల్డ్ చేసి. ఇదే పీసీ, ఇది మొయ్యాలంటేనే మన పని అయిపోద్ది తెలుసా, ఎంత పెద్ద పీసీ అంటే. సో ఇది మన పీసీ. సో దీని సైజ్ చూసారు ఎంత ఉందో. సో దీని పక్కన దాని సైజు చాలా అంటే చాలా చిన్నది ఉంటుంది. ఇప్పుడు ఆల్రెడీ మనకి కనెక్ట్ చేసి ఉంది. సో దీని పక్కన పెట్టి మీకు చూపిస్తాను అనుకోండి, వీడియో ఫుటేజ్ మీకు ఇక్కడైతే కనిపిస్తూ ఉంటుంది. యాక్చువల్గా దీని వెయిట్ కూడా చాలా ఎక్కువ ఉంటుందన్నమాట. సో దగ్గర 15 kgs వరకు వెయిట్ ఉంటుంది. అంటే ఒక గ్యాస్ సిలిండర్ అంతా వెయిట్ ఉంటుందన్నమాట, అంత వెయిట్ అయితే ఉంటుంది. యాక్చువల్గా ఆ పీసీకి కూడా నాకు 2 lakhs దగ్గర అయితే ఖర్చు అయింది. ఆ టైంలో మనకి ఆ పీసీ బిల్డ్ చేసినప్పుడు 1,20,000 ఎంత అయింది. కానీ ప్రతి ఇయర్ అప్గ్రేడ్ చేసుకుంటూ, అంటే జీపీయూని అప్గ్రేడ్ చేస్తూ, ర్యామ్ అప్గ్రేడ్ చేసుకొని, అలాగే స్టోరేజ్ కూడా అప్గ్రేడ్ చేశాను. జీపీయూ అయితే 3 జీపీలు మార్చాను. లాస్ట్ ఇయర్ నుంచి జీపీయూ చేంజ్ చేయడం మానేసింది దాంట్లో. NVIDIA 3060 జీపీ అయితే ప్రస్తుతానికి అందులో ఉంది. అది కూడా 2 lakhs అబోవ్ అయిపోయింది ఆ పీసీ అప్పుడు బిల్డ్ చేసినప్పుడు. సో దాంతో కూడా క్యాలిక్యులేట్ చేసుకొని ఓకే, సో తెప్పించేస్తే పోద్ది, కొంచెం క్రియేటివ్ వర్క్కి మనకు కొంచెం ప్రొఫెషనల్గా వీడియోస్ కూడా కనబడతాయని చెప్పేసి ధైర్యం చేసి అయితే తెప్పించేశాను. సో మనకి బాక్స్ ప్యాకింగ్ అయితే ఈ విధంగా వస్తుందన్నమాట. ఇందులోనే మ్యాక్ మినీ ఉంటుంది, అది ఇంకొంచెం చిన్న సైజ్ అయితే వస్తుంది. ఇది కొంచెం పెద్ద సైజ్ వస్తుందన్నమాట. దీని సైజ్ ఎంత, వెయిట్ అంతా మీకు చెప్తాను, కంగారు పడమాకండి. సో ఇక్కడ ఫ్రంట్ సైడ్ మనకి మ్యాక్ స్టూడియో ఏ విధంగా ఉంటుందనేది ఇటు పక్కన అయితే చూపిస్తారు. ఇక బ్యాక్ సైడ్ ఏ విధంగా ఉంటుందనేది మరో పక్కన అయితే కనిపిస్తుంటుంది. బాక్స్ మీదే మనకి ఇవన్నీ కనిపిస్తాయి. సో బాక్స్కి లెఫ్ట్ అండ్ రైట్ మనకి యాపిల్ కాయ్ సింబల్ అయితే ఉంటుంది. టాప్లో మ్యాక్ స్టూడియో అని చెప్పి రాసి ఉంటుంది. ఇంకా ఇక్కడ చూస్తే మనకి MRP ప్రైస్ అయితే ఉంటుందన్నమాట. 2,09,900 ప్రైస్ అనమాట. యాక్చువల్గా ఆన్లైన్లో కూడా మీకు ఇంతే ప్రైస్ ఉంది, కానీ ఆన్లైన్లో వచ్చేసరికి మీకు 512 GB వేరియంటే దొరుకుతుంది. అది 1,89,900 రూపాయలు అయితే ఉంది. బట్ నేను 1 TB కావాలని చెప్పి తెప్పించాను. 512 GB ఎటు సరిపోవట్లేదు. నా దగ్గర ఉన్న మ్యాక్బుక్ ప్రోలో ఏదైనా వీడియో ఎడిటింగ్ చేస్తుంటే రెండో వీడియో ఎడిటింగ్ చేయడానికి స్టోరేజ్ సరిపోవట్లేదు అనమాట. కావాలని చెప్పి 20,000 ఎక్స్ట్రా అయినా సరే సో దీన్ని అయితే తెప్పించాను. ఇది ఆన్లైన్లో అయితే అవైలబుల్ లేదు. 1 TB వేరియంట్, 512 GB వేరియంటే అవైలబుల్ ఉంది. బట్ ఆఫ్లైన్లో నాకు దొరికింది. అలాగే ఆఫ్లైన్లో నాకు 2,02,000కే వచ్చింది. మామూలుగా ఆన్లైన్లో అయితే MRP ప్రైస్కి అమ్ముతారు వీళ్ళు. యాపిల్ ఎక్కడ తగ్గదు కదా, MRP ప్రైస్కి అమ్ముతూ ఉంటుంది. ఇష్టమైతే తీసుకోలేకపోతే లేదు అన్నట్టుగా మాట్లాడతారు వీళ్ళు. ఇక తర్వాత బాక్స్ సీల్ ఓపెన్ చేయాలంటే మనకి ఎటువంటి నైఫ్తో అవసరం లేదు. యాపిల్ ఈ మధ్య నైఫ్తో పని లేకుండానే ఈ విధంగా ప్యాకేజ్ని అయితే తీసుకొస్తుంది. బాక్స్లో మనకి ఉండే కంటెంట్ ఏంట్రా అంటే ఎప్పుడు వీళ్ళు ఇచ్చే పేపర్ డాక్యుమెంట్స్ ఉంటాయి, యాపిల్ కాయ్ స్టిక్కర్లు ఉంటాయి, తర్వాత మ్యాక్ స్టూడియోనే కనిపిస్తుంది. చాలా అంటే చాలా, నేనైతే తీసేటప్పుడు ఆ ఎగ్జైట్మెంట్ అయితే చెప్పలేమన్నమాట. సో అందులోనూ నేను స్టూడియోకి ఖర్చు పెట్టే ప్రతి రూపాయికి నాకు చాలా ఆనందం అనిపిస్తూ ఉంటుంది అనమాట. ఎందుకంటే దీని మీద వచ్చిన డబ్బులు దీనికి ఖర్చు పెట్టకపోతే ఇంకా దేని మీద ఖర్చు పెడతామని చెప్పండి. సో ఎప్పటికప్పుడు అప్గ్రేడ్ అవుతూ సరిపోతుంది అనిపిస్తుంది అనమాట. సో అలాగా నాకు అది చూసినప్పుడు మంచి ఆనందం అయితే అనిపించింది. తర్వాత కేబుల్ అయితే ఇచ్చారు, పవర్ కార్టు. సో దాన్ని డైరెక్ట్గా మనం మ్యాక్ స్టూడియోకి అయితే అటాచ్ చేసేవచ్చు. ఇక ఫిజికల్ ఓవరేజ్ చూస్తే ఎప్పుడు యాపిల్ తీసుకొచ్చే అవే ప్రీమియం అల్యూమినియంతో అయితే దీన్ని కూడా తీసుకొచ్చిందనమాట. సో మీకు చాలా అంటే చాలా బాగుంటుంది, చూడంగానే ఆ ఫీల్ అయితే తెలుస్తుంది. యాక్చువల్గా ఈ మెటీరియల్ ఎలా ఉంటుందంటే మీకు మ్యాక్బుక్ కానీ లేకపోతే ఈ మ్యాక్ స్టూడియో కానీ మ్యాక్ మినీ కానీ, సో దీని మీద మనం ఇలాగ చేత్తో కనుక ఇలా అంటుంటే ఒక సపరేట్గా మనకి ఒక వైబ్రేషన్ లాంటిది వస్తుంటుంది. ఇంకా టాప్లో మనకి
యాపిల్ సింబల్ అయితే కనిపిస్తుంటుంది. బ్యాక్ సైడ్ ఇదంతా మీకు గ్రిల్ అయితే కనిపిస్తుంది కదా, ఇక్కడ నుంచి మీకు వెంట అయితే బయటకు వచ్చేస్తుంటుంది హీట్ ఎక్కినప్పుడు. హీట్ కూడా పెద్దగా అయితే ఏమీ అనిపించట్లేదు, ఓవర్ హీట్ కూడా అస్సలు ఎక్కడ నాకైతే అనిపించలేదు అనమాట. థండర్ బోల్ట్ 4 పోర్ట్స్ అయితే వీళ్ళు ఇక్కడ ప్రొవైడ్ చేస్తారనమాట. ఇవి కూడా టైప్ సి పోర్ట్ లాగే ఉంటాయి, టైప్ సి పోర్ట్లే బట్ అసలు థండర్ బోల్ట్ అనమాట ఇవి. ఇక అలాగే ఇక్కడ మీకు ఈథర్నెట్ పోర్ట్ అయితే ఒకటి ప్రొవైడ్ చేస్తారు, అలాగే పవర్ ఇన్పుట్ పోర్ట్ ఒకటి ఉంటుంది, USB A పోర్ట్స్ 2 అయితే ప్రొవైడ్ చేస్తారు, ఒక HDMI పోర్ట్ అయితే ఉంటుంది, 3.5 ఆడియో పోర్ట్ హెడ్ ఫోన్స్ కోసం అయితే ప్రొవైడ్ చేస్తారు, పవర్ ఆన్ అండ్ ఆఫ్ బటన్ అక్కడే ఉంటుంది. ఇక ఫ్రంట్ సైడ్ వచ్చేసరికి 2 టైప్ సి పోర్ట్లను అయితే ప్రొవైడ్ చేస్తారనమాట. అక్కడే మీకు SDXC కార్డ్ స్లాట్ని అయితే ప్రొవైడ్ చేస్తారు. ఇది మైక్రో SD కార్డ్ స్లాట్ అయితే కాదు, మీకు కెమెరా కార్డ్ ఉంటుంది కదా, సో ఆ కార్డ్ స్లాట్ అనమాట. మైక్రో SD కావాలి అనుకుంటే మీరు మళ్ళీ విడిగా ఎక్స్టెన్షన్ కొనుక్కోవాల్సి ఉంటుంది. ఇక బాటమ్ సైడ్ వచ్చేసరికి ఇక్కడ కూడా మీకు కొన్ని గ్రిల్స్ అయితే ఇస్తారు, అలాగే బ్యాక్ సైడ్ కొంత ఇన్ఫర్మేషన్ కూడా అయితే ఉంటుంది. ఇక ఈ మ్యాక్ స్టూడియో వెయిట్ విషయానికి వచ్చేసరికి ఇందాక మీకు చెప్పాను కదా, PC వెయిట్ వచ్చేసరికి దగ్గర 15 kgs అయితే ఉంటుందని. బట్ దీని వెయిట్ కనుక చూస్తే 2.7 kgs మనకి వెయిట్ అయితే ఉంటుందన్నమాట. సో చూసారుగా ఎంత డిఫరెన్స్ ఉందో. అలాగే 3.7 ఇంచెస్ మీకు హైట్ అయితే ఉంటుంది. ఓవరాల్ మనకి డైమెన్షన్ అయితే ఒకటే ఉంటుందన్నమాట. 7.7 ఇంచెస్ వెడల్పు అయితే ఉంటుంది. సో దీన్ని బట్టి మీకు తెలిసిపోద్ది ఎంత చాలా చిన్న సైజులో ఉండడం వల్ల మీకు ఎక్కడైనా సరే ఇది సెట్ అయిపోద్ది, ఈజీగా క్యారీ చేయొచ్చు మీరు ఎక్కడికైనా తీసుకెళ్లాలన్నా సరే. అలాగే ప్లేస్ ఎక్కువగా కూడా మనకి ఆక్యుపై చేయదన్నమాట. ఇక ఈ మ్యాక్స్ స్టూడియో స్పెసిఫికేషన్స్ విషయానికి వస్తే ఇందులో మీకు 2 వేరియంట్స్ అయితే ఉంటాయి, M1 మ్యాక్స్ మరొకటి M1 అల్ట్రా. సో ఈ 2 ప్రాసెసర్లతో అయితే వస్తాయి అనమాట. నేను తీసుకున్నది M1 మ్యాక్స్ అయితే తీసుకున్నాను. యాక్చువల్గా M1 అల్ట్రా తీసుకోవాలంటే అది స్టార్టింగ్ వేరియంటే మీకు 4 లక్షలతో స్టార్ట్ అవుతుంది. M1 మ్యాక్స్ మీకు స్టార్టింగ్ వేరియంటే 1,89,900 నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. సో బట్ నేను 1 TB వేరియంట్ తీసుకున్నాను కాబట్టి 2,10,000 వేసుకోవడమే. అయితే ఇందులో మనకి వీళ్ళు CPU కోర్సు మొత్తం 10 కోర్స్ అయితే ఇస్తారనమాట. ఇందులో మనకి ఎఫిషియన్స్ కోర్స్ వచ్చేసరికి 2 కోర్స్ అయితే ఉంటాయి, అలాగే పర్ఫార్మెన్స్ కోర్సు 8 కోర్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు. ఇక GPUకి వచ్చేసరికి టోటల్ మనకి 24 కోర్స్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది కాకుండా న్యూరల్ ఇంజిన్ కోసం ఇంకో 16 కోర్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఏంటి న్యూరల్ ఇంజిన్ కోర్స్ అంటే, యాక్చువల్గా ఇప్పుడు ఇంతకు ముందు మనం చూసినట్టయితే గ్రాఫిక్స్ ఎక్కువగా లేని రోజుల్లో ఓన్లీ CPU మీద అయితే రన్ అయ్యాయి అనమాట కంప్యూటర్స్ వచ్చేసరికి. తర్వాత గ్రాఫిక్స్ పెరిగే కొద్దీ GPUని అయితే తీసుకొచ్చారు, కానీ ఇప్పుడు వచ్చేసరికి మిషన్ లెర్నింగ్ AI కూడా వచ్చేసినాయి అనమాట. సో దీనికోసం అని చెప్పి ఈ మైక్రోచిప్ని కంప్యూటింగ్ కోసం అయితే ఇంట్రడ్యూస్ చేశారు. అవే ఈ న్యూరల్ ఇంజిన్ కోర్స్ అనమాట. ఇవి మీకు మొత్తం వచ్చేసరికి 16 కోర్స్ అయితే ఇందులో ప్రొవైడ్ చేస్తారు. నా దగ్గర ఉన్న మ్యాక్బుక్ ప్రోలో M1 అయితే ఉంది. ఇందులో అయితే మీకు CPU కోర్స్ 8 అయితే ఉంటాయి, GPU కోర్స్కు 7 నుంచి 8 ఉంటాయి. దీంట్లో అంటే వేరియంట్స్ని బట్టి మారిపోతుంటాయి. ఇందులో కూడా మీకు న్యూరల్ ప్రాసెసింగ్ యూనిట్ కోర్స్ వచ్చేసరికి 16 అయితే ఉంటాయి. బట్ దీంతో కంపేర్ చేస్తే మ్యాక్స్లో క్లాకింగ్ స్పీడ్ ఇంకా ఎక్కువగా ఉంటుంది. సో అలాగే పనితీరులో కూడా మార్పు చాలా కనిపిస్తూ ఉంటుంది. సో మ్యాక్స్ ఎలా ఉందంటే ఇందులో అల్ట్రా ఇంకెలా ఉంటుందో అర్థం చేసుకోండి. అలాగే ఇందులో మీకు యాపిల్ ఏం చేస్తుందంటే కస్టమైజ్ చేసుకోవడిస్తుంది, అంటే కోర్స్ కావాలంటే ఇంకా పెంచుకోవడిస్తుంది. GPU అప్ టు 32 కోర్స్ వరకు అందించగలదు అనమాట. సో ఇది మనకి ఇండియాలో అయితే ఈ ఆప్షన్ లేదు, కానీ సో US అటు సైడ్ వచ్చేసరికి మనం వీటిని కస్టమైజ్ చేసుకొని కూడా తెప్పించుకోవచ్చు అనమాట. ఆన్లైన్ ఆర్డర్ పెట్టి, లేదంటే ఆఫ్లైన్లో కూడా ఈ విధంగా ఆర్డర్ పెట్టి అయితే తెప్పించుకోవచ్చు. ఇక బ్యాండ్ విత్ మెమరీ వచ్చేసరికి 400 GB/s అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు. ఇక ర్యామ్ చూస్తే మీకు 32 GBతో ఇది స్టార్ట్ అవుతుంది అనమాట. అప్ టు 64 GB వరకు మీకు ఇది సపోర్ట్ అయితే చేస్తుంది. ఇక 512 GB నుంచి మీకు ఇది అవైలబుల్ అయితే ఉందన్నమాట. నేను 1 TB వేరియంట్ అయితే తీసుకున్నాను అని చెప్పాను కదా, మీరు అప్ టు 8 TB వరకు మీరు ఎక్స్పాండ్ కూడా అయితే చేసుకోవచ్చు. ఎక్స్పాండ్ చేసుకోవాలంటే బ్యాక్ సైడ్ నుంచి దీన్ని ఓపెన్ చేసి తర్వాత ఎక్స్పాండ్ అయితే చేయాలి. సో ఇదంతా అంటే చాలా పెద్ద ప్రాసెస్ అని చెప్పొచ్చు. దీని బదులు మీకు దీనికి సంబంధించిన ఎక్స్టెండర్స్ అంటే హబ్స్ అయితే దొరుకుతుంటాయి. ఈ హబ్స్ మీరు సపరేట్గా పర్చేస్ చేసుకొని SSD హార్డ్ డిస్క్ని కానీ లేకపోతే M2 స్లాట్స్ని కానీ మనం పెట్టుకోవచ్చు. ఈ హబ్లోనే మీకు ఎక్స్ట్రా పోర్ట్స్ని కూడా అయితే ప్రొవైడ్ చేస్తారు. కాకపోతే ఇటువంటి యాక్సెసరీస్ కొనాలంటే సో యాపిల్ యాక్సెసరీస్ అంటే ప్రైజెస్ కూడా అలాగే ఉంటాయి. వాటి ప్రైజెస్ వచ్చేసరికి మీకు మినిమం 8,000 నుంచి దగ్గర 20-25,000 దాకా కూడా వాటి ప్రైజెస్ అయితే ఉన్నాయి. అమెజాన్లో ఆల్రెడీ నేను సెర్చ్ చేసి చూశాను. ఇక సపోర్టింగ్ డిస్ప్లే విషయానికి వస్తే మ్యాక్ స్టూడియో మొత్తం 5 డిస్ప్లేస్కి అయితే సపోర్ట్ చేస్తుంది అనమాట. యాక్చువల్గా వీళ్ళు ఇచ్చేది HDMI పోర్ట్ ఒకటే ఇస్తారు. త్రూ ఈ HDMI పోర్ట్ నుంచి యూజ్ చేసి మనం ఒక 4K డిస్ప్లేకి అయితే కనెక్ట్ చేసుకోవచ్చు. ఇక థండర్ బోల్ట్ పోర్ట్స్ అయితే ఉన్నాయి కదా, సో త్రూ ఇంకో 4 డిస్ప్లేస్కి అయితే మనం కనెక్ట్ చేయొచ్చు అనమాట. అన్ని డిస్ప్లేలు కలిపి 6K రెజల్యూషన్ వరకు మనకి సపోర్ట్ అయితే చేస్తాయి. అంటే టోటల్ వచ్చేసరికి 5 మానిటర్స్కి అయితే మనం ఈ మ్యాక్ స్టూడియోని అటాచ్ చేయొచ్చు. బట్ వచ్చేసరికి నాకు 2 మానిటర్లు అయితే చాలు. సో నేను 2 మానిటర్లకు అయితే కనెక్ట్ చేశాను. దీనికోసం మళ్ళీ సపరేట్గా నేను ఇంతకుముందు మ్యాక్బుక్ ప్రో కోసం ఒక
యూఎస్బి హబ్ని అయితే తీసుకున్నాను అనమాట. సో త్రూ దాని నుంచి హెచ్డిఎంఐ వచ్చింది, అక్కడ నుంచి అయితే కనెక్ట్ చేశాను. ఇక అలాగే ఈ మ్యాక్ బుక్ స్టూడియోలోనే మనకి బిల్ట్ ఇన్ స్పీకర్స్ కూడా అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. స్పీకర్ అవుట్పుట్ క్వాలిటీ ఓకే, మీకు మరి ఓవర్గా బాగుందని చెప్పడం లేదు, దానికన్నా నా మానిటర్లో వచ్చే స్పీకర్ అవుట్పుట్టే బాగుందని చెప్పొచ్చు. సో నేను దాన్నే యూజ్ చేస్తున్నాను. ఇందులో వచ్చేది మనకి ల్యాప్టాప్లో వచ్చే ఆడియో అవుట్పుట్ ఎలా ఉంటుందో సో ఆ మాదిరిగా ఆ సౌండ్ క్వాలిటీలో అయితే వస్తుంది. ఇక అలాగే ఇందులో మనకి హెడ్ ఫోన్ జాక్ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు కాబట్టి త్రూ హెడ్ ఫోన్ జాక్ ద్వారా కూడా మీరు ఆడియోని అయితే వినొచ్చు. సో ఈ హెడ్ ఫోన్ జాక్లో కూడా మీకు ఇప్పుడు అడ్వాన్స్డ్ ఇంపిడెన్స్ హెడ్ ఫోన్స్ అయితే వస్తున్నాయి కదా, సో వాటి సపోర్ట్ కూడా అయితే మీకు ఇందులో అయితే ఉంటుంది. అలాగే హెచ్డిఎంఐ పోర్ట్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు కదా, ఇదే మీకు మల్టీ ఛానల్ ఆడియో అవుట్పుట్ కూడా అయితే సపోర్ట్ చేస్తుంది. ఇక ఇందులో మీకు బిల్ట్ ఇన్ మైక్ లాంటిది అయితే వీళ్ళేం ప్రొవైడ్ చేయట్లేదు, అంటే మైక్రోఫోన్ అయితే వీళ్ళు బిల్ట్ ఇన్ ఇవ్వలేదు. ఎందుకు ఇవ్వలేదు నాకు అదే అర్థం కాలేదు. ఇక కనెక్టివిటీ విషయానికి వస్తే ఇది వైఫై 6 సపోర్ట్ అయితే ఉంది, బ్లూటూత్ 5 తో వస్తుంది. ఇక ఈథర్నెట్ పోర్ట్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక్కడ వచ్చరికి అప్ టు 10 GB వరకు మనకి సపోర్ట్ అయితే చేస్తుంది. NFC లాంటి సపోర్ట్ అయితే మనకి ఇందులో ఏం ప్రొవైడ్ చేయట్లేదు. GPS సపోర్ట్ కూడా అయితే లేదనమాట, అంటే మనకి ల్యాప్టాప్స్ కూడా GPS సపోర్ట్ అయితే ఇస్తున్నారు, బట్ దీనికి వచ్చేసరికి మనకి GPS సపోర్ట్ లేదు, అంటే నావిగేషన్ అయితే ఉండదన్నమాట దీనికి వచ్చేసరికి. ఇక మాక్సిమం కంటిన్యూస్ పవర్ గురించి మాట్లాడుకుంటే 370 వాట్ వరకు అయితే మనకు తీసుకుంటుంది. ఇప్పుడు మొబైల్ ఫోన్స్లో కూడా 300 వాట్ పవర్ సపోర్ట్ వచ్చేస్తున్నాయి, అంటే బ్యాటరీ ఛార్జ్ చేయడం కోసం. ఇందులో మీకు 370 వాట్ వరకు అయితే పవర్ ఇది తీసుకుంటుందన్నమాట. యాక్చువల్గా నేను యూజ్ చేస్తున్న ఆ సిస్టమ్ వచ్చేసరికి అది 1200 వాట్ అనుకుంటా తీసుకునేది. సో దాంతో కంపేర్ చేసి చూసినట్టయితే దగ్గర 70% తక్కువగానే ఇది పవర్ని అయితే కన్సర్న్ చేస్తుంది. సో నా దగ్గర ఉన్న పీసీ ఒకవేళ కరెంట్ పోయిందనుకోండి, ఇన్వర్టర్తో కనుక యూజ్ చేస్తే 1 అవరే వస్తుంది. సో బట్ దీంతో నేను చూశాను కదా, నాకు ఇన్వర్టర్ గోల పెట్టడం అయితే ఎప్పుడూ జరగలేదు. సో 2 అవర్స్ కావచ్చు, 3 అవర్స్ కావచ్చు కరెంటు కంటిన్యూగా పోయినా సరే, సో దీని నుంచి అయితే నేను కంటిన్యూగా పైన అయితే చేయగలిగాను అనమాట. అంటే పవర్ కన్సంప్షన్ అనేది చాలా తక్కువ తీసుకుంటుంది. సో ఆ విషయం అయితే తెలుస్తుంది అనమాట. ఎప్పుడైనా పవర్ కట్ అయినప్పుడు సో సడన్గా షట్ డౌన్ అవడం కూడా జరగలేదు. ఇందులో మరో విషయం కూడా ఉందన్నమాట. సో పీసీలో మనకి షట్ డౌన్ అయిపోయింది అనుకోండి, సడన్గా పవర్ కట్ అయిపోయి, సో మళ్ళీ అక్కడ నుంచి రిజ్యూమ్ అవ్వడం కష్టం అనమాట. బట్ వీటిలో వచ్చేసరికి అక్కడ నుంచే మనకి రిజ్యూమ్ అవుతుంది. అంటే ఏదైనా నోట్ ప్యాడ్ మీద నేను రాసుకుంటున్నాను అనుకోండి, అప్పటికప్పుడు పవర్ కట్ అయితే మళ్ళీ అక్కడ నుంచే మనం కంటిన్యూ అయితే చేయొచ్చు. అలాగే వీడియో ఎడిటింగ్ చేస్తున్నప్పుడు కూడా మళ్ళీ అక్కడ నుంచే కంటిన్యూ అయితే చేయొచ్చు. బట్ అసలు పీసీలో అలాగైతే ఉండేది కాదు. అక్కడ నాకు చాలా అంటే చాలా ప్రాబ్లమ్స్ నేను ఫేస్ చేశాను. నేను నోట్ ప్యాడ్ మీద ఏం రాసుకున్నాను కాబట్టి సడన్గా పవర్ కట్ అయినప్పుడు వెంటనే పీసీ ఆఫ్ అయ్యి వెంటనే ఆన్ అయ్యేది. సో అలా అయినప్పుడు అప్పటి వరకు నోట్ ప్యాడ్ మీద రాసుకునే అంత జంప్ జిలానీ అయిపోయాయి అనమాట. సో ఇందులో అయితే అటువంటి ప్రాబ్లం లేదు. ముందుగా అసలు ఇది పవర్ కట్ అయినప్పుడు పోయినట్టుగా కూడా తెలియదు, కంటిన్యూ అవుతూనే ఉంది. ఎక్కడ ఎంత డిస్టర్బెన్స్ కానీ ఇంత డ్రాప్నెస్ కూడా అయితే కనిపించలేదు. నేను ఎక్కడ నోటీస్ కూడా అయితే చేయలేదు. అంటే పవర్ కన్సంప్షన్ అంత తక్కువగా తీసుకుంటుంది. అయితే బిల్ట్ ఇన్ బ్యాటరీ లాంటిది అయితే వీళ్ళు ఏమి ప్రొవైడ్ చేయట్లేదు, అలాంటిది అయితే ఏమీ ఉండదు ఇందులో బిల్ట్ ఇన్ బ్యాటరీ అయితే. ఇక ఆపరేటింగ్ సిస్టమ్ విషయానికి వచ్చేసరికి మీకు ఇది మ్యాక్ వాయిస్ 13.3తో అయితే అవుట్ ఆఫ్ బాక్స్ వచ్చింది. తర్వాత అప్డేట్స్ కూడా వచ్చినాయి, అప్డేట్ చేశాను. ఇప్పుడు ప్రస్తుతానికి 13.3.1 అనుకుంటా రన్ అయితే అవుతుంది. ఇక ఫైనల్గా చెప్పుకోవాల్సింది యాక్సరీస్. సో దీన్ని పర్చేజ్ చేసిన తర్వాత దీని యాక్సరీస్ కూడా చాలా కాస్ట్ అయితే ఉంటాయి. అంటే దీంతో పాటు మనకి యాపిల్ మౌస్ తీసుకోవాలనుకోండి, అది 9,500 ఎంత ఉంది. అలాగే కీబోర్డ్ తీసుకోవాలంటే అది 19,500 ఎంత ఉంది. ఇది కాకుండా దీనికి సంబంధించిన మానిటర్ కొనాలంటే అది 1,60,000 రూపాయలు ఎంత ఉంది. సో వీటన్నిటిని భరించాలంటే చాలా అంటే చాలా కష్టం. సో నేను శుభ్రంగా లాజిటెక్ వాడేస్తున్నాను వీటికి. మౌస్ కానివ్వండి, కీబోర్డ్ కానివ్వండి పర్ఫెక్ట్గానే పనిచేస్తున్నాయి. అలాగే ఒకటి శాంసంగ్, మరొకటి ఎల్జీ మానిటర్, ఈ 2 మానిటర్లు వాడుతున్నాను. ప్రత్యేకించి దీనికోసం యాపిల్ మానిటర్ కొనాల్సిన అవసరం అయితే లేదు, అంత భరించడం కూడా చాలా కష్టం అనమాట. సో ఎవరైనా చూపించుకోవాలి షోగా అక్కడ వరకు అనుకుంటే ఇవన్నీ కొనుక్కోవాలి తప్పితే ఇలా మూల పడేసుకొని మన వర్క్కి మెయిన్ ఇంపార్టెంట్. సో వర్క్ కంప్లీట్ చేసుకోవాలంటే ఇవన్నీ హంగామా అవసరం లేదనేది నా అభిప్రాయం. ఇంకా ఫైనల్గా చెప్పుకోవాల్సింది పర్ఫార్మెన్స్ అల్టిమేట్ అంటే అల్టిమేట్ అనమాట. సైజ్ చిన్నదని చెప్పేసి తక్కువ అంచనా వేయడానికి లేదు. నా దగ్గర ఉన్న పీసీతో కంపేర్ చేస్తే ఇంకా 3 to 4 times ఇంకా బెటర్ పర్ఫార్మెన్స్ నేను ఇందులో అయితే చూశాను. సో అంటే నా పీసీ 4 years అయిపోతుంది, ఎప్పటికప్పుడు అప్గ్రేడ్ చేయడానికి జీపీయూ అప్గ్రేడ్ చేస్తున్నాను, అలాగే ర్యామ్ అప్గ్రేడ్ చేస్తున్నాను తప్పితే సిపియూని అప్గ్రేడ్ చేయలేము కదా. సో ఆ సిపియూ అక్కడే ఉండిపోయింది అనమాట. i7 7th generation అనుకుంటా అక్కడే అయితే ఉండిపోయింది. సో ఇప్పుడు వచ్చే సాఫ్ట్వేర్స్, వాటి అప్డేట్స్, ఇప్పుడు వచ్చే ఎఫెక్ట్స్ని వీటినన్నిటిని అది హ్యాండిల్ చేయాలంటే ఒకటి నేను రన్ చేస్తున్నప్పుడు, అంటే వీడియో ఎడిటింగ్ చేస్తున్నప్పుడు, ర్యాండరింగ్ చేస్తున్నప్పుడు ఫోటోషాప్ వాడలేనమాట. అలాంటి ప్రాబ్లం అవుతుంది. లేదంటే సడన్గా ఇవన్నీ మొత్తం హ్యాంగ్ అయిపోయేది పీసీ. సో ఇక్కడ నాకు అలాంటి ప్రాబ్లం అయితే లేదు. సో కొత్తది కాబట్టి ఇలాంటివి ఏమి ఉండవు అని చెప్పి మీరు అనొచ్చు. కాకపోతే మ్యాక్ బుక్లో కూడా నేను వాడాను కదా, మ్యాక్ బుక్ని కూడా 2 సంవత్సరాల పైన అవుతుంది, 3వ సంవత్సరం కూడా వస్తుంది. ఇప్పటికి స్టిల్ ఇందులో నాకు ఎటువంటి ప్రాబ్లం లేదు. అయినప్పటికీ నేను ఇప్పుడు అది ఎందుకు కొన్నానంటే కంఫర్ట్ ఉంది. అంటే నాకు మానిటర్లో బాగా ఆడడం అలవాటు. ఈ మ్యాక్ బుక్ చూస్తేనేమో ఓ సింగిల్ మానిటర్కే కనెక్ట్ అవుతుంది.
మరొకటి ఏంటంటే ఇంకొంచెం స్పీడ్ పెంచాలన్నా, స్టోరేజ్ కూడా పెంచుకోవాలన్నా, ఇవన్నీ పెంచాలంటే సో ఇంకేముంది మ్యాక్ స్టూడియో తీసుకోవడం బెటర్, ఎప్పటి నుంచో మోతుంది కానీ తీసుకున్నాను అనమాట. ఓవరాల్ చెప్పాలంటే మీరు ఒక మంచి క్రియేటర్ అయితే మీ దగ్గర అంత పెట్టుకోగలం, ఎఫోర్డ్ చేయగలం అనుకుంటే సో ఇదైతే తీసుకోవచ్చు. గేమింగ్ కోసం తీసేసుకుంటాం, వాటి కోసం అంటే అనవసరం. అలాగే మాకు అంత పని లేదు, మాకు సింపుల్గా కావాలనుకుంటే ₹1,00,000 లోపే మీకు మ్యాక్ మినీ కూడా దొరుకుతుంది. సో దాని వైపు కూడా వెళ్ళచ్చు. అంత పెట్టుకొని మ్యాక్ మినీ తీసుకోవడానికి మ్యాక్ బుక్ ప్రో తీసుకోవచ్చు అంటే ఎస్, అది కూడా తీసుకోవచ్చు. మ్యాక్ బుక్ ప్రోలో కూడా మీకు ఇప్పుడు మంచి మంచి ఆప్షన్స్ అయితే ఉన్నాయి. మెయిన్గా చెప్పుకోవాల్సింది ఏంటంటే మీరు ఆల్రెడీ పీసీ యూజ్ చేస్తున్నారు, పీసీ నుంచి మేము ఈ మ్యాక్ స్టూడియోకి వెళ్ళొచ్చా అంటే సో ఆల్రెడీ మీకు మ్యాక్ మీద బాగా అవగాహన ఉండి ఫైనల్ కట్ ప్రో ఇవన్నీ మీరు మ్యాక్లో కూడా చేయగలరు అనుకుంటే అలాంటి సిచ్యువేషన్లో తీసుకోండి. కానీ మ్యాక్ అలవాటు లేకుండా మీరు డైరెక్ట్గా దూకేశారంటే కష్టం అనమాట. కొన్నాళ్ళకి మీకు పిచ్ ఎక్కుద్ది, ఎందుకురా బాబు పీసీ నుంచి మీకు మ్యాక్కి వచ్చామని చెప్పేసి. ముందుగా మ్యాక్ని అలవాటు చేసుకోండి, ఆ తర్వాతే ఇలాంటి పెద్ద పెద్ద స్టెప్పులు తీసుకోవడం బెటర్ అనమాట. సో ఈ వీడియో ద్వారా మీరు మ్యాక్ స్టూడియో అన్బాక్సింగ్ అండ్ రివ్యూ చూసి ఎలా ఉందని చెప్పేది ఏముంది, ఎలా ఉందని నేను ఆల్రెడీ చెప్పేశాను కదా, నా ఫేస్లోనే కనిపిస్తుంది మీకు ఆ ఎగ్జైట్మెంట్. సో బాగుంది అని తెలుసుకున్నారని చెప్పి ఆశిస్తున్నాను. ఈ వీడియోకి మీకు నచ్చితే లైక్ చేయగలరు. యూట్యూబ్లో మా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోమాకండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్. ఏంటి మానిటరు యాపిల్దే కొనాలి, మౌసు యాపిల్దే కొనాలి, కీబోర్డు యాపిల్దే కొనాలి, ఈ కాకుండా యాక్సరీస్ మరికొన్ని ఉన్నాయి, వాళ్ళే అమ్ముతున్నారు హబ్బులు అని చెప్పి, అవి కూడా వాళ్ళు ఏం కొన్నామంటే ఇంకా ఆస్తులు కాదు కదా, ఏది అమ్ముకోవాలి, కిడ్నీలు అమ్ముకుందామన్నా సరిపోవు అనమాట. ఉన్నాయి 2 కిడ్నీలు, పిసనారి దేవుడు 2 ఇచ్చాడు.